హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలను చేయడం జరుగుతుంది. ఈరోజు 96వ క్వశ్చన్ నుంచి చూసుకుందాం. అంతకుముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. నిన్నటి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 96వ ప్రశ్న నుంచి చూసుకున్నట్లయితే బిఆర్ అంబేద్కర్ జీవితకాలం ఏది? బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితకాలం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1891 నుంచి 1956 మధ్య కాలంలో బిఆర్ అంబేద్కర్ గారు జీవించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనగా రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా అలాగే మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అంబేద్కర్ గారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 1901వ సంవత్సరంలో అతనిని బండి ఎక్కించుకోవడానికి అక్కడి వారు నిరాకరించారు. దానికి సంబంధించిన కారణం తెలపండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అంబేద్కర్ గారు మహార్ కులానికి చెందినవాడు కావడంతో వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళడంతో అక్కడ బండి ఎక్కించుకోవడానికి ఎద్దుల బండి మీద ప్రయాణం చేసేవారు. బండిని ఎక్కించుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఈయన మహార్ కులం అని చెప్పడంతో ఆ బండి నుంచి దింపివేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జుటాన్ అనే జీవిత చరిత్రను రచించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఓం ప్రకాష్ వాల్మీకి. ఈయన ఒక ప్రముఖ దళిత రచయిత. ఈయన జుటాన్ అనే స్వీయ చరిత్రను రచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలో కుల వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వేదకాల సమాజంలో కుల వ్యవస్థ అనేది ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తమిళనాడు. మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. ఈ క్వశ్చన్ చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2001. 2001వ సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. 6 నెలల్లోపు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని 2001వ సంవత్సరంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో ఎగువ సభకు ఉన్న పేరు ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శాసన మండలి. దీనిలో ఎమ్మెల్సీలు ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. శాసన సభలో ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల యొక్క సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 119. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య 119. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం అవుతుంది?
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2 సార్లు. ప్రతి 6 నెలలకు మించకుండా శాసనసభ సమావేశాలు ఒక సంవత్సర కాలంలో 2 సార్లు సమావేశం కావాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసనసభ కాల పరిమితికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. దీనికి సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1, 2, 3 అనేటివి ఈ సరైనవి. రాష్ట్ర శాసనసభ కాల పరిమితి 5 సంవత్సరాలు. అలాగే శాసనసభ కాల పరిమితి కంటే ముందే గవర్నర్ దీనిని రద్దు చేసే వెసులుబాటు ఉంది. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాల పరిమితిని సంవత్సర కాలం కూడా పొడిగించే అవకాశం కూడా ఉండడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2, 3 ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసన మండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎమ్మెల్సీ. శాసన మండలి సభ్యుడిని ఎమ్మెల్సీగా, శాసనసభ యొక్క సభ్యుడిని ఎమ్మెల్యేగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో సగటున ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1,70,000 మంది ఓటర్లు సగటున ఒక నియోజకవర్గానికి ఉండడం జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసనసభ సభ్యులు పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 25 సంవత్సరాలు. శాసనసభ సభ్యులకు పోటీకి సంబంధించి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి? ఎన్నికల్లో పాల్గొన్న ఏ రాజకీయ పార్టీకైనా మెజారిటీ స్థానాలు రానప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది 2, 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసనసభ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్పీకర్. శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో నుంచి ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ అధ్యక్షుడు స్పీకర్గా వ్యవహరిస్తాడు. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.